రాజముద్రలో ఆంధ్ర వాసన, తెలంగాణ చిహ్నంపై తుది కసరత్తు, 3 డిజైన్లు పరిశీలిస్తున్న సీఎం. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్, ఏపీ మాదిరిగా ఉందని విమర్శలు. చార్మినార్ కళాతోరణం లేకపోవడంపై ఆగ్రహం, కొత్త చిహ్నంపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత. చూడండి ఒకసారి, ఇక ఇష్టానుసారంగా నెంబర్ 1గా ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుందనంటే ఎంత దారుణమైనటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు చేస్తా ఉన్నారో ఒకసారి చూడండి. ఎందుకండి చిహ్నంలో ఎందుకు మార్పులు చేయాలండి? అంటే మొత్తం కూడా అసలు భ్రష్టు పెట్టించేయాలి. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అసలు రివెంజ్ ఎంత ఏ దారుణంగా ఉన్నదో చూడండి ఒకసారి. బీఆర్ఎస్ పార్టీ మీద కానీ గత ప్రభుత్వం మీద కానీ ఏ రేంజ్లో రివెంజ్ ఉన్నదో ఇక మీరే ఇక్కడ అర్థం చేసుకోండి. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు దేనితో పెట్టుకోకూడదో దాంతో పెట్టుకుంటున్నావు. ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం అది చాలా డేంజర్. చాలా దాని దమ్మేందో నీ గురువు చంద్రబాబును అడుగు, దాని పవర్ ఏందో. ఉమ్మడి సమైక్య పాలకులకు అడుగు, దాని బలమేందు. నీ పార్టీ పెబ్బ సోనియా గాంధీని అడుగు, తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏమనుకున్నావు బిడ్డ? 60 ఏండ్ల పోరాటానికి పునాది అది. కొట్లాటకు పిడిగిలెత్తినటువంటి తెగింపు అది. ఉద్యమ నాయకుల ధైర్యం అది. విద్యార్థి లోకాన్ని కదిలించిన చైతన్యం అది. లక్ష్యాన్ని ముద్దాడిన విజయం అది. మా అమరుల త్యాగ ఫలితం అది. అది తెలంగాణ ఆత్మగౌరవం అంటే. నీకంటే పెద్ద పెద్ద మోతేవరులను చూసినాం, ఉరికిచ్చినాం. మా అమరుల రక్తంతో తడిసిన నేల ఇది, నువ్వెంత తొక్కుకుంటా పోతామని చెప్పి జర్నలిస్ట్ శంకర్ కూడా జై తెలంగాణ అంటూ మరొకటి రాసుకొని వచ్చిండు. మరి ఎందుకనంటే ఆంధ్ర పోలికలు ఉంటా ఉన్నాయండి. మన తెలంగాణ రాజముద్రల ప్రధానమైనటువంటి మన లోగోలు, ప్రధానమైనటువంటి మన ముద్రలు మరి మళ్ళీ కూడా ఆంధ్రాన్ని తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళే మన నాగం పట్టించిర్రు, వాళ్ళే మన మీద వివక్షత చూపించిండ్రు, వాళ్ళే మనల్ని ఆగమాగం పట్టించి మనల్ని దోచుకున్నటువంటి మళ్ళీ ఇవాళ కూడా అదే పాలన కోసం మరి ఇష్టానుసారంగా చేస్తా ఉండు. తస్మత్ జాగ్రత్త. తెలంగాణ బిడ్డలకి 60 ఏండ్లు ఉద్యమం చేసినటువంటి బిడ్డలు బాజాప్తా ఇగో చూస్తూ ఊరుకోరు. నువ్వు ఒక్కసారి పాటనే చికాకు చేద్దాం చూసినావని అంటేనే ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయో చూసుకో. మరొకసారి మళ్ళీగా మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇగో చార్మినార్ లేదు, కళాతోరణం లేదు, ఏపీ లెక్కున్నదట. ఏపీ లెక్కున్నదట. కొత్త చిహ్నంపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉన్నది. మరి అవి మెయిన్ కాదా అండి? చార్మినార్ ఏంటిది? చార్మినార్ ఏంటిది? కళాతోరణం ఉండాలి మనది. కాకతీయ కళాతోరణం ఎంత నెంబర్ 1 ఉండే మరి లోగోని ఇవాళ నీకు అధికారం ఉందని చెప్పి మారుతా ఉన్నావు కదా ఇష్టానుసారంగా. మరి అలాంటప్పుడు ఏమేమి ఉండాలో ఏమేమి ఉండకూడదో చూసుకోవద్దా? నీ ఇష్టానుసారంగా చేస్తే మాత్రానికి తెలంగాణ బిడ్డలు ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మళ్ళీ పోరాటం షురువు చేస్తారు. దానికి మీరు గురి కావాల్సి వస్తుంది.